క్రీస్తునందు ప్రియమైన పరిశుద్ధులందరికీ దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్న క్రీస్తు యేసు నామములో శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినాన మన వాక్య ధ్యానం కొరకు కొలసి రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెలకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి పౌలు కొలసీలతో మాట్లాడుతూ క్రీస్తు యేసుతో లేదా క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే పైనున్నటువంటి వాటిని వెదకమనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ మాటను గమనించాల్సి ఉంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వసించినప్పుడు మనం ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించిన వాడుగా ఉన్నాడు. ప్రత్యేకంగా మనం ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి సమయంలో జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షంగా చేసినటువంటి కార్యమును బట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు బాప్తిసం పొందేటువంటి క్రమంలో కూడా ఈ చిత్రము చాలా చక్కగా కనబడుతూ ఉంది. ఏంటి ఆ విషయం అంటే, మనం క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారుగా ఉన్నాం. ఆయనతో పాటు సమాధి చేయబడినటువంటి వారుగా ఉన్నాం. ఆయనతో పాటు తిరిగి లేపబడినటువంటి వారంగా ఉన్నాం. ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడినట్టుగా పరలోకంలో దేవుడు మనలను కూర్చుండబెట్టినటువంటి వాడుగా కూడా ఉన్నాడు. ఎఫెసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ మాట అంటాడు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అది ఇంకా సంపూర్ణంగా రాబోయేటువంటి దినాల్లో నెరవేర్చబడుతుంది. అదే ఆత్మీయమైనటువంటి విధానంలో మనం దీన్ని గ్రహించినప్పుడు క్రీస్తు యేసుతో కూడా లేపబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలనేది పౌలు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. నిజంగా మనం క్రీస్తు యేసుతో కూడా లేపబడినటువంటి వారం అయితే, లేపబడకపోతే, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచకపోతే, మనం విశ్వాసులు కాకపోతే మన ప్రవర్తన వేరు. అది కూడా చూద్దాం. వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది కూడా ఈ యొక్క భాగంలో మనం గమనించవచ్చు. కానీ క్రీస్తు యేసుతో లేపబడిన వారం అయితే మనం కలిగి ఉండాల్సినటువంటి ప్రవర్తన ఏంటంటే, పైన ఉన్నటువంటి వాటిని వెదికేటువంటి వారంగా ఉండాలి. పైన ఎవరున్నారు? వెంటనే రాస్తూ ఉన్నటువంటి మాట తెలుసా? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన క్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన కూర్చున్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు యొక్క పత్రికలో 3వ అధ్యాయంలో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం కనుక గ్రహించినట్లయితే, క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారు పైనున్న వాటిని వెతుకుతారు. మరి లేపబడనటువంటి వారి సంగతి ఏంటి? వారు భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతారు. ఇవి రెండు ఒకదానికొకటి వ్యతిరేకం. పైన ఉన్నటువంటి వెతకడం, కింద ఉన్నటువంటి వెతకడం. పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకడం, భూలోక సంబంధమైనటువంటి వాటిని వెతకడం. భూలోక సంబంధమైనటువంటివి ఏమిటి అనే విషయాన్ని మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 5 నుంచి 10వ వచనం వరకు వాటిని గురించి పౌలు ప్రస్తావిస్తూ, భూ సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు కలిగి ఉండేటువంటి అనేకమైన కార్యములను తెలియజేశాడు. అందులో భాగమే జారత్వము, అపవిత్రత, దురాశ, ధనాపేక్ష, దూషణ, కోపము, బూతులు, ఇవన్నీ కూడా అందులో భాగంగా భూ సంబంధమైనటువంటి మనసు కలిగినటువంటి వారు వాటిని వెతుకుతూ ఉండారని ఆయన తెలియజేశాడు.
మన జీవితాల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము భూ సంబంధమైనటువంటి వాటిలో పాలిభాగము లేనటువంటి వారమై, ఇక్కడ రాయబడినట్లుగానే వాటిని మనం విసర్జించి క్రీస్తును వెదికేటువంటి వారంగా, క్రీస్తును సంపాదించుకోవడానికి పౌలు ప్రయాసపడినట్లుగా మనం ప్రయాసపడేటువంటి వారంగా, క్రీస్తులో ఉన్నటువంటి గుణలక్షణాలను మన జీవితాల్లో మనము కలిగి ఉండడానికి మనం ప్రయాసపడేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఈ యొక్క దినాన్ని మాటలు వింటుండగా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న, గడిచిన కాలం అంతటిలో నేను విశ్వాసిని అయినప్పటికీ, ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి జీవితం నాకు ఉన్నప్పటికీ, నేను వేటిని వెతుకుతూ వచ్చాను? భూ సంబంధమైనటువంటి వాటినే వెతుకుతూ వచ్చానా? నా మనసంతా భూ సంబంధమైనటువంటి వాటితోనే నిండుకున్నదా? భూ సంబంధమైనటువంటి వాటి మీదనే నా దృష్టి అంతా నేను ఉంచినటువంటి వ్యక్తినిగా ఉన్నానా? ఒకవేళ నీ జీవితంలో భూ సంబంధమైనటువంటి వాటి మీదనే నీ దృష్టిని ఉంచి, భూ సంబంధమైనటువంటి వాటిని పొందుకోవడానికే బహుశా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో కూడా ఆలోచించేయాలి. భూ సంబంధమైనటువంటి వాటి యందు విశ్వాసం ఉంచినటువంటి వారై, ఆ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు ప్రభువును వెంబడించేటువంటి వారు కూడా ఉన్నారు. కానీ ఆలోచించాలి, ఆయన పరలోక సంబంధమైనటువంటి ఈవులను మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. సో మనము పరసంబంధమైనటువంటి వాటిని వెదికినప్పుడు, పరసంబంధమైనటువంటి వాటి మీద మన దృష్టిని ఉంచినప్పుడు, ఈ భూలోకంలో మనకు అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహిస్తాడు. అంతేకాని భూ సంబంధంగా కిందనున్నటువంటి వాటి మీద మన దృష్టిని నిలిపినటువంటి వారమై మనం కొనసాగినట్లయితే, అనగా అది ధనాపేక్ష కావచ్చు, అది లోభత్వం కావచ్చు, దురాశ కావచ్చు, ఇక దేవునికి కోపం రేపేటువంటి ఏ క్రియ అయినప్పటికీ మన జీవితంలో మనము వాటికి భాగము కల్పిస్తూ కొనసాగినట్లయితే, ఆ నిర్జీవమైనటువంటి క్రియల ద్వారా నరకానికి ఈడ్చుకొని పోబడేటువంటి వారుగా ఉంటాం. ఇది నానైనా మనం పరిశీలించుకోవడం మంచిదేమో. ఈరోజైనా ఒక మంచి తీర్మానం చేసుకోవడం మంచిదేమో. పైనున్నటువంటి వాటిని వెదికేటువంటి వ్యక్తినిగా నేను ఉండాలి అనే తీర్మానంలోకి రావడం మంచిదేమో. భూ సంబంధమైనటువంటి వాటిని వెతికేటువంటి నీ మనస్సును ఈ యొక్క దినాన్ని విడిచిపెట్టి, భూ సంబంధమైనటువంటి వాటిని నువ్వు వెతుకుతూ జీవించిన కారణాన్ని బట్టి ప్రభు యొద్ద క్షమాపణ కోరుకొని, ప్రభువా, నేను ఈ దినాన్న పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకడానికి, పరసంబంధమైనటువంటి వాటిని, పైనటువంటి వాటి యందు దృష్టిని నిలిపి జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఆ రీతిగా నేను జీవిస్తాను, ఆ రీతిగా ఉండడానికి నాకు సహాయం చేయండి ప్రభు సహాయాన్ని కోరుకొని ఈ దినము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువుని ఆరాధించినట్లయితే, నీ విషయంలో పరలోకమందున్నటువంటి ఆ తండ్రి ఎంతగా సంతోషిస్తాడో కదా. ఎంతకాలము నామకార్థ క్రైస్తవుడు వలె, నామకార్థ విశ్వాసము, నామకార్థ భక్తి కలిగినటువంటి వ్యక్తివై చేతిలో బైబిల్ ఉంచుకుంటూ ఆదివారము మాత్రమే క్రైస్తవుడిగా జీవిస్తూ భూ సంబంధమైనటువంటి వాటి మీద నీ దృష్టిని నిలుపుతూ నీ జీవితాన్ని కొనసాగిస్తావు. ఎందుకు ఈ దినానైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకొని పరసంబంధమైనటువంటి వాటి మీదకి నీ దృష్టిని మరల్చి, ఈ ఒక్క దినమైనా ప్రభువుని సంతోషపరచడానికి, ఈ దినము నుండి ప్రభువుని సంతోషపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి తీర్మానించుకోకూడదు? సో ఈ మాటలు వింటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను ఆయన వైపు త్రిప్పబడ్డానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, మనం ఈ మాటల చేత బంధించబడినటువంటి వారమై ప్రభు వైపు తిరుగుదాం. పరలోకమందున్న తండ్రి, మేము నీతో కూడా లేపబడినటువంటి వారమైతే, నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమందు విశ్వాసం ఉంచినటువంటి మేము నీ సంకల్పంలో భాగంగా లేపబడినటువంటి వారమైతే, పరలోక సంబంధమైనటువంటి వాటిని వెతకాలని నీ భక్తుల ద్వారా నీవు తెలియజేసిన మాటలను ఈ దినాన మేము విన్నాం. మా జీవితంలో గడిచినటువంటి కాలాలన్నిటిలో భూ సంబంధమైనటువంటి వాటిని వెతుకుతూ మా ప్రియులు ఒకవేళ కొనసాగినట్లయితే, ఈ దినాన పరలోక సంబంధమైనటువంటి వాటినే వెతకడానికి తీర్మానించుకుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవ వారికి మీరు సహాయం చేయండి.
భూ సంబంధమైనటువంటి ప్రతి ఒక్కదాన్ని విసర్జించినట్లుగా నీ కృప చూపండి. పర సంబంధమైనటువంటి వాటి యందు దృష్టి నిలిపి ప్రభువా వారు ముందుకు కొనసాగునట్లుగా నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలలో వారి పాలిభాగస్తులై దేవా భూ సంబంధమైన ప్రతి ఒక్కదాన్ని విసర్జించి ఆత్మతో సత్యముతో ఈ దినాన్ని నిన్ను వారు ఆరాధించినట్లుగా నీ కృప చూపమని, ఈ యొక్క దినాన ప్రతి వ్యక్తి కూడా వారి యొక్క వంతు బాధ్యతను నీ యొక్క మందిరంలో నెరవేర్చి, సంఘములో నెరవేర్చి నీకు మహిమ తీసుకువచ్చేటువంటి వారుగా ఉండటకు నీ కృప చూపమని, నీ సేవకులను మీరే ప్రభువా నీ సాధనాలుగా వాడుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మనలను అత్యధికంగా దీవించి ఈ దినాన తన కృపలో మనలను మన తలాంతుల కొలది తన పరిచర్యలో వాడుకొనుగాక. ఆమేన్.